అందరికీ నమస్తే అండి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం తక్కెళ్ళపాడు గ్రామంలో నిన్న ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ గ్రామ పెద్దలు అండ్ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. నిజానికి ఆ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆ గ్రామస్తులు ఎంతో గొప్పగా చేయాలనుకున్నారు. చాలామంది మినిస్టర్స్ని, అనిత గారిని, గొట్టిపాటి రవి గారిని, సత్యప్రసాద్ గారిని అండ్ చాలామంది పెద్ద పెద్దోళ్ళని ఇన్వైట్ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని గారిని ఇన్వైట్ చేశారు. సో గొప్పగా చేయాలనుకున్నారు, చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది వివాదాస్పదమైంది. ఆ ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి వేషధారణ, శ్రీకృష్ణుడి రూపంలో ఉండడంతో గతంలో ఖమ్మంలో ఒక చెరువు గట్టు మీద శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టడంతో, అడ్డుకోవడంతో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, అప్పుడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ఎంత ప్రయత్నించినా అవ్వలేదు, హైకోర్టు ఒప్పుకోలేదు. సో ఆ కోర్టు ఆదేశాలు గుర్తొచ్చి అట్ ద సేమ్ టైం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఆ ఊర్లోకి వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పినప్పటికీ గ్రామస్తులు వినకపోవడంతో ఆయన మేము ఖచ్చితంగా విగ్రహావిష్కరణ అడ్డుకుంటామని పిలుపునిచ్చి, అయినా సరే విగ్రహావిష్కరణ జరిగిపోవడంతో నిన్న సాయంత్రం ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము నిమజ్జనం చేస్తాము, అక్కడే ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తాము, చెలో తక్కెళ్ళపాడు అని పిలుపునిచ్చారు. సో ఒకవైపేమో కోర్టు ఆదేశాల ఉల్లంఘన, ఒకవైపు హిందూ సంఘాల నుంచి ప్రతిఘటన, మరోవైపు బీసీవై పార్టీ నుంచి విపరీతమైన ఎదురుదాడి. ఇవన్నీ ఉండడంతో కొంత ఒత్తిడికి గురైంది. ప్రభుత్వం మీద కూడా కొంత ఒత్తిడి వచ్చింది, టీడీపీ నాయకుల మీద కూడా కొంత ఒత్తిడి వచ్చింది. ఎందుకులే లేనిపోని కాంట్రవర్సీ ఈ టైంలో అనుకున్నారో ఏమో. ఆ విషయం పార్టీ పెద్దల వరకు వెళ్ళడం, పార్టీ పెద్దలు కూడా నిన్న అర్జెంటుగా దాని మీద రివ్యూ చేయడం, ఎందుకు దాని లేనిపోని కాంట్రవర్సీ ఇప్పుడు వద్దు, ఇప్పటికే చాలా వివాదాలు ఉన్నాయి, సో ఇది మళ్ళీ సెన్సిటివ్ టాపిక్ కదా అని ఆ గ్రామస్తులకి అండ్ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పడం. దాంతో ఈరోజు తెల్లవారుజామున అక్కడ నిన్న ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేసి సాధారణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించబోతున్నారన్నమాట. సో నిజానికి దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి. అసలు చట్ట ప్రకారం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిజానికి దేవుళ్ళ రూపంలో ఈ మనుషుల యొక్క విగ్రహాలు ఏవి కూడా పెట్టకూడదు అంటారు. అలా పెడితే ఎవరు అబ్జెక్ట్ చేయనంత వరకు పర్లా, కానీ ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కొన్ని మనోభావాలు, సెంటిమెంట్స్కి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాలి, ప్లస్ కోర్టుల వరకు వెళ్తాయి, వివాదాస్పదం అవుతాయి. ఆ వివాదాలన్నీ కూడా లేనిపోని తలనొప్పులు ప్రభుత్వానికి. అందుకే పార్టీ పరంగా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పెద్దవాళ్ళు కూడా దానితో మాట్లాడి గ్రామస్తులకు చెప్పి నచ్చజెప్పి ఆ విగ్రహాన్ని ఈరోజు తీయించారు. ప్రస్తుతానికైతే ఈరోజు తెల్లవారుజామున విగ్రహం లేదు, లేపేశారు. సో అక్కడ సాధారణ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నారనమాట. ఇది ఒక రకంగా హిందూ సంఘాలు అండ్ బీసీవై పార్టీ వీళ్ళందరి గెలుపు అని వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ మేము పార్టీ పరంగా మేము ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా మేము జాగ్రత్తగా చేసుకున్నాం కదా అనేది పార్టీ వెర్షన్ అనమాట. సో ఒకటి మాత్రం నిజం, ఆ విగ్రహం ఉంటే అక్కడ చెరువులో నిమజ్జనం చేసేస్తాం అని మొండిగా ప్రకటించడం, చెలో తక్కెళ్ళపాడుకి పిలుపునివ్వడం ఒక రకంగా బీసీవై పార్టీ మీద ఒక విమర్శలు వస్తాయి. రాష్ట్రంలో చాలా వర్గాలు బీసీవై పార్టీని, రామచంద్ర యాదవ్ గారిని విమర్శిస్తున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టింగ్లు వస్తున్నాయి. కానీ రూల్ ఈజ్ రూల్. హైకోర్టు గతంలో వద్దని చెప్పింది అండ్ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మేము ఒప్పుకోం అని చెప్పి ఆయన కూడా మొండిగా ఉన్నారు. దాంతో ఒక రకంగా ఆయన మాట నెగ్గింది అనుకోవచ్చు.